రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని ఎంతమంది అయితే ఆయా ప్రాంతాల నుండి, దేశాల నుండి వీక్షిస్తున్నారో వారందరి మీద నీ కృపను సమృద్ధిగా కుమ్మరించండి. నీ దగ్గర తెలివి ఉంది ప్రభువా, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, వివేచన ఉంది. వాటిని మాకు అనుగ్రహించమని కోరుతున్నాం ప్రభువా. అవి నీ నోట నుండి వచ్చునని నీ వాక్యంలో మేము చూసాం. వాక్య ప్రకారం మేము జీవించడానికి ఇష్టపడినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానంతో మమ్మల్ని నింపి అనేక మందికి దీవెనకరంగా మార్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ బలపరచండి. అనారోగ్యంతో వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఎవరెవరు ఏ ఉద్దేశాలతో ఏ పరిష్కారం కోసం నీ సంధికి వచ్చారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మేలుతో నింపండి. మేలుతో తృప్తిపరిచే దేవుడు నాయన. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.